చాలా మంది అందం కోసం మేకప్ పై అత్యంత శ్రద్ధ పెడతారు. ముఖం, చేతుల విషయంలో చూపించే శ్రద్ధ పాదాలపై చూపరు. అంతేకాదు చాలా మంది చేతి గోళ్లను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అదే శ్రద్ధ కాలిగోళ్ల విషయంలో ఉండదు. ఇంకా చెప్పాలంటే కాలిగోళ్లను అసలు పట్టించుకోరు. ఇప్పుడు కాళ్లపై ట్యాన్ చేర్చుకు అప్పుడు కాళ్లపై ట్యాన్ చేరుకుంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో పాదాలపై ధూళి, బురద చేరుకుంటుంది. నిల్వ నీరులో నడిస్తే కాలి వేళ్ల మధ్య కాలి గోళ్ల దగ్గర ఫంగస్, బ్యాక్టీరియా చేరుకుంటుంది. అప్పుడు ఇన్ఫెక్షన్లు సంభవిస్తాయి. చాలా మంది తమ కాళ్ల గోళ్లను సరిగ్గా శుభ్రం చేసుకోరు. ఫలితంగా గోరు మూలలలో మురికి పేరుకుపోయి ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది. ఒక్కొక్కసారి గోళ్లు పసుపు రంగులోకి మారతాయి. లేదంటే గోళ్ల మూలాలు నల్లగా మారతాయి. చీము పెరిగిపోతూ ఉంటుంది. కాలి గోళ్లకు ఇన్ఫెక్షన్లు వివిధ కారణాల వల్ల సంభవించవచ్చు. మొదటిది చెప్పులు లేకుండా ఎక్కువగా నడిచే వారి కాలి గోళ్లకు ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అంతేకాదు అపరిశుభ్రమైన ప్రదేశాలలో ఎక్కువగా నడిచినా కూడా ఇలా జరుగుతుంది. పాదాలను, కాలివేళ్లను క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోయినా, కాలివేళ్లపై దుమ్ము, ధూళి పేరుకున్నా ఇన్ఫెక్షన్ సంభవించవచ్చు. సున్నితమైన చర్మం ఉన్నవారు ఇతరులు ఉపయోగించే టవల్స్ లేదా నెయిల్ క్లిప్పర్స్ ను ఉపయోగించినా కూడా కాలి గోళ్లు ఇన్ఫెక్షన్ బారిన పడవచ్చు. అయితే ఇలాంటి కాలి గోళ్లకు ఇన్ఫెక్షన్స్ వస్తే ఏం చేయాలో ఇప్పుడు చెప్తాను. టీ ట్రీ ఆయిల్ ఏదైనా ఇన్ఫెక్షన్ ను నయం చేయడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. వ్యాధి సోకిన ప్రదేశంలో టీ ట్రీ ఆయిల్ లో క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల ప్రయోజనం లభిస్తుంది. 2 టీ స్పూన్ల టీ ట్రీ ఆయిల్ లో 1 టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని కాటన్ బాల్ తో తీసుకొని గోళ్లపై, ప్రభావిత ప్రాంతం, దాని చుట్టూ ఉన్నటువంటి చర్మంపై కొద్దిగా అప్లై చేయండి. క్రమం తప్పకుండా ఇలా అప్లై చేయడం వల్ల ఫలితం ఉంటుంది. అయితే టీ ట్రీ ఆయిల్ రాసుకున్న వెంటనే సాక్స్ లేదా షూస్ వేసుకోవద్దు. 1 స్పూన్ టీ ట్రీ ఆయిల్ ను 1 చెంచా విటమిన్ ఇ ఆయిల్ ను మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని కాటన్ బాల్ తో సోకిన ప్రదేశంలో అప్లై చేయండి. ఇది గాయం ప్రాంతంలో మంటను, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది.